చూడు బావని, మాది ఎంతో పరువుగల కుటుంబం. నువ్వు వాడిని ప్రేమించినప్పుడు వాడినే పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా. మావని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మావ జీవితాన్ని ఖరాబ్ ఎందుకు చేసినావు? నువ్వు రమ్మన్న కాడికి నేను అత్త. నువ్వు ఇంకొకసారి మా ఇంటికి రాకు. ఎవరన్నా చూస్తే ప్రాబ్లం అవుతుంది. ఇప్పటికైనా నమ్ముతానావా? నేను చెప్పింది నిజమే, ఇదేదో తప్పు చేస్తానని నీకు నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన. ఏంది కథ? ఎన్ని రోజులు అర్థం వ్యవహారం? నేనైనా పెళ్లి చేసుకోక ముందుకే ఈయన పెళ్లి చేసుకుందాం అనుకో. సరే గాని ఈ ముచ్చట మరిదికి ఇట్లా ఫోన్ చేసి చెప్పినావా లేదా మరి? అయిపోయింది అక్క. అయిపోయింది. బియ్యం కడిగి పెట్టినా. కూర ఏం చేయమంటావు? ఇంట్లో కూరగాయలు ఏం లేవు. అదేనే బావ కూరగాయలు తీసుకొద్దామనే పొలం కాడికి పోయిండు. వచ్చినాక ఏదో ఒకటి అన్నదంతి. అవునా? చెట్లకు సొరకాయలు గిట్లు ఉన్నాయేమో చూడమన్నావా? ఏమోనే, నేనేం చెప్పలే. రాంగ గిట్లా చూసి తెత్తడితి. అవును గాని మీ అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అన్నావు కదా, బట్టలు గిట్లా చదువుకున్నావు మరి? చదువుకున్నాక వంట గిట్ల వేసి తినిపోదామని ఆయన. సరే గాని ఈ ముచ్చట మరిది గిట్లా ఫోన్ చేసి చెప్పినావా లేదా మరి? నిన్న రాత్రే ఫోన్ చేసిండక్క. ఆయనను అడిగిన పొమ్మన్నాడు. సరే చెప్తా అయిపోయా. సరే అక్క, నేను పోయేస్తా మరి. సరే పోయినాక ఫోన్ చేయి మరి. సరే అక్క. మరి మళ్ళీ ఎప్పుడు వస్తావే? ఆయన దుబాయ్కి ఏం నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి పోకపోతే ఒక వారం 10 రోజులు ఉండదు అక్క. సరే ఉండు మరి, బావ నచ్చి బస్ ఎక్కిమంట. ఏమయ్యా ఉన్నావా? ఇగరా ఇగో చెల్లె వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతాంది, పోయి బస్ ఎక్కిచ్చిరాపు. సరే నేను బట్టలు వేసుకుని వస్తా మరి. సరే పోతుందో. సరే అక్క. సరే అక్క, పోయేస్తా. పోయినాకైతే ఫోన్ చేయండి. హలో, గుర్తు పట్టినవా? గిన్నోలకు ఫోన్ చేసినా గిన్నోలకు గుర్తుకొచ్చిన అనుకుంటున్నావా? అసలు నేను మర్చిపోలేదు, మరిచిపోను కూడా. నిన్ను అస్సలే విడిచిపెట్టా. నన్ను కాదా ఇంకో ఎట్లా లగ్గం చేసుకుంటే వెళ్ళు. అంతే చూస్తావు. ఏమైంది బావాలి? ఏం లేదక్క, నాకంతా కళ్ళు తిరుగుతున్నట్టు అవుతుంది. నేను ఇప్పుడు పోను, మళ్ళీ ఎప్పుడన్నా పోతా. ఏమైంది బావాలి? అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అని తొందరపడి గిట్లా బ్యాగ్ కిందేసిపోతుంది. తమ్ముడు ఇట్లా ఫోన్ చేసి అద్దనడుగా వచ్చే. ఏ కాదయ్యా, నేను అడిగినా మరిదికి ఫోన్ చేసినావా అని అంటే రాత్రి ఫోన్ చేసిండు, పొమ్మన్నాడు అని చెప్పింది. మరి ఏమైందంటావు? ఏమో నాకు గదే అర్థమైతలేదు. పోయి అడుగు ఒకసారి. సరే. ఏమైంది భవాని? అమ్మ వాళ్ళ ఇంటికి పోతానని చెప్పి గిట్లా చూసిండు. ఏం లేదక్క, మీ మరిది ఫోన్ చేసి ఇంటికి పోవడం వద్దన్నాడు, అందుకే వచ్చిన. అదేండి ఫోన్ చేసి అడిగినావా అంటే అడిగినా పొమ్మన్నాడు అన్నావు కదనే. నిన్ను అడిగినప్పుడు పొమ్మన్నాడక్క, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి ఎందుకు వద్దన్నాడు నాకు అదే అర్థం అవుతలేదు. సరే తీయే, మరిదికి ఇష్టం లేనప్పుడు పోవుడు ఎందుకు, ఇంకో 4 రోజులు అయినాక పోదువు తీ. సరే అక్క. నీకు అంతలా చూడబుద్ది అయితే బావనే మీ అమ్మ నాన్నకు ఫోన్ చేసి రమ్మంటాడు తీ. సరే ఫోన్ చేసి రమ్మంటే లేకపోతే నేను పోయి ఎక్కించుకొత్తా. సరే సరే పడుకో మరి నువ్వు. ఏంది గిన్ని రోజులకి మళ్ళా ఫోన్ చేసిండు ఎందుకు?
అన్నీ మర్చిపోయినా సంతోషంగా పెళ్ళి చేసుకొని మంచిగా ఉంటున్నా అనుకునే లోపు మళ్ళీ ఆయన నా జీవితంలోకి ఎందుకు వస్తుండు? నన్ను ఏం చేద్దాం అనుకుంటాను? ఇప్పుడు నేను ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలి? ఏం చేయాలి? నాకేం అర్థమవుతలేదు. ఏమో సౌండ్ ఆయే. అగో ఇదేటి పోయింది? ఇంటికి ఎందుకు వచ్చినావు? మరి ఏం చేయాలి? ఫోన్ చేస్తే ఎత్తావు, మళ్ళీ అయితే బ్లాక్లో పెట్టినావు. ఏం చేయాలి మరి ఇంటికి రాకుండా? బ్లాక్లో పెడితే ఇంటికి వస్తావా? ఇప్పుడు నాకు పెళ్ళయింది, నా జీవితంలో వేరే మనిషి ఉన్నాడు, నేను సంతోషంగా ఉన్నా, మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు రావాలని చెప్తున్నావు? మరి నా గతేం కావాలి? అప్పుడు ఎందుకు ప్రేమించినావు? ఇంకో ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు మర్చిపోయినంత ఈజీగా నేను మర్చిపోలేకపోతానా? నువ్వు నాకు కావాలి కంతే, నేను అసలు విడిచిపెట్టి. నేను నువ్వు మాట్లాడేది నీకన్నా అర్థమవుతుందా? నాకు వేరేటోనితోటి పెళ్ళయింది, వేరేటోని పెళ్ళాన్ని నువ్వెట్లా కోరుకుంటావు? నాకు అవసరం లేదు, నువ్వు నాకు కావాలి కంతే. నా బుద్ధి తక్కువై నిన్ను ప్రేమించిన, మా పెద్దలు అద్దన్నారని నేను వేరే పెళ్లి చేసుకున్నా. నా మానవ నేర్చిపెట్టు, నీకు నాకు ఏ సంబంధం లేదు, నీ బతుకు నువ్వు బతుకుపో అని నువ్వు అనుకుంటున్నావు. సంబంధం ఉందని నేను అనుకుంటానా? నిన్ను అసలు ఏడ్చిపోటా, నేను అసలుకే మర్చిపోను. మర్చిపోకపోతే ఏం చేస్తావు? చూస్తావు, నువ్వే చూడు. ఏంది ఎవరితో మాట్లాడుతుంది? మళ్ళీసారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదనుకో మంచి కూడా చెప్తానా? ఫోన్ చేసుడు కాదు ఏం కాదు, నువ్వు ఎక్కతక్క చేసినావు అనుకో మా ఇంట్లో నీ గురించి చెప్తా. ఏమని చెప్తావే చెప్పు. నేను అంతో తిరిగినా మా వాళ్ళు ఒప్పుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకున్నారా మోడాన్ని పోగొని ఫోన్ చేసి చెప్తావా? చెప్పు, లేకపోతే నేనే పోయి చెప్పాలా? మరి మాట్లాడవేందే? ఏయ్ ఫోన్ బ్లాక్లకి వెళ్ళి తీయాలి అనుకో, నీ మోనికి నేనే పంపిస్తా. ఏంటి ఎరికేనా? మనం దిగినప్పుడు ఫోటోలు చాటింగ్ మొత్తం నా సెల్లులు ఉంది. ఇప్పటికీ చూస్తావా? చూపించాలా? చూడు ఇప్పుడు ఎప్పుపోయిగా బ్లాక్లకి తీస్తావా? తీయా తీస్తా, కానీ అవన్నీ డిలీట్ చేయి. నా మాటిను, మా ఆయనకు అవన్నీ పంపకు, నిన్ను బ్లాక్లోకి వెళ్ళి తీస్తా. ఈ విషయం ఏమి ఎవరికి చెప్పకు, నీకు దండం పెడతా, అవి ఎవరికి ఊపియకు. అది ఇవి డిలీట్ చేస్తే ఎట్లనే? నువ్వు నా మాట వింటావా? వినవు. ఇప్పుడు నా దారిలోకి వచ్చావు. ఈ కాంచెలు నేను చెప్పింది చెయ్యాలి, చేస్తావు కూడా, లేకపోతే ఏమైతే తెలుసు కదా. నడువిగా నడువు. ఏందే ఎవరాళ్ళు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదక్క, ఎవరిదో అడ్రస్ కావాలని అడిగిర్రు, నాకు తెలియదని చెప్పి అత్తన్న గంతే. సర్ది తెచ్చిన అన్నం తిందువురా.
టమాటా చెట్లకు మందు కొట్టమన్నా కొట్టినావా? మందు కొట్టినా మందు కూడా వేసిన నీళ్ళు కడతా అనుకుంటున్నా కరెంట్ అంతా నీళ్ళు పెడతా ఇక అవన్నీ కలర్ కూడా వేసిన మంచిగా. సరే ఇవి అన్నం అయితే తిని మరి వచ్చేదాకా. ఈ పాటికి కరెంట్ వచ్చేదే కదా, ఇంకా రాలేదేంది? కరెంట్ ఇప్పటికి వచ్చినాయి కానీ ఆడ కరెంటు పోల్ పడిపోయిందట, ఆ పోల్ జారుతారు అందుకే రాలే. ఇప్పుడు ఎత్తాడు ఇక ఫోన్ చేసిన. సరే వేసినాక టమాటా చెట్లకు బెండకాయ చెట్లకు తెర తొందర నీళ్ళు వారే. ఏమైంది అటే బీరిపోయి చూస్తున్నావు? ఏం లేదయ్యా, భవానీ ప్రవర్తన రోజు రోజుకి నాకు ఏం అర్థమైతలేదు. ఎందుకు ఏమైంది లొల్లి పెట్టుకురా? మేమేం అనుకోలేదయ్యా. ఇవాళ పొద్దుగాల ఇంటికి ఎవరు వచ్చిర్రు అని అడిగితే ఎవరిదో అడ్రస్ కోసం వచ్చిర్రు అని మాట మార్చేసింది. కానీ ఆయన వచ్చింది అడ్రస్ కోసం కాదు, భవానీతో మాట్లాడడానికి వచ్చినట్టే ఉన్నది. భవానీ కోసం వస్తే ఇంట్లో తీసుకుపోయి మాట్లాడితే కానీ ఇట్లా బయటకు తీసుకుపోయి ఎందుకు మాట్లాడుతుంది? అడ్రస్ కోసమే వచ్చిర్రు కావచ్చు. అడ్రస్ కోసం వచ్చినోడైతే ఇట్లా అడిగి అట్లా పోతాడు, దాంతో 5-10 నిమిషాలు వాదన ఎందుకు పెట్టుకుంటాడు? నాకేదో అనుమానమే ఉన్నది. వాళ్ళు మాట్లాడుకునేది నాకు వినబడకున్నా నా కళ్ళతోటి చూసిన నేను. నాకు అనుమానం వచ్చేటట్టు అదే చేసుకుంటాను. ఫోన్ ఇడిచి గడియ కూడుంటలేదు. అరే ఇంట్లో ఉన్నలతో మాట లేదు ముచ్చట్లేదు, ఫోన్ అత్తే చాలు ఆగమాగం చేస్తుంది, అగులు బొగులు చేస్తుంది. ఫోన్ ఎవరు చేసిర్రా అంటే మరిది చేసిరని చెప్తాంది, లేక ఇంకెవరో చేసిరని చెప్తాంది. అర్థం లేని ముచ్చట్లు చెప్తాంది. ఇక చెప్పు నేనేం అర్థం చేసుకోవాలి? వాళ్ళిద్దరు ఏదో లొల్లి పెట్టుకురు కావచ్చు, నువ్వెందుకు గంతగా అనుమానం పడుతున్నావు? అనుమానం కాకపోతే ఏంది మరి? అసలు నీకు యాదుందా? ఆనాడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోతానని తయారై వచ్చినాక ఫోన్ వచ్చిందా? వచ్చింది. మా తమ్ముడు అద్దంటే కానీ ఊకున్నది. ఊకో, మీ తమ్ముడు కాదు ఏం కాదు, ఎవరో ఫోన్ చేసిర్రు. ఇక ఆనాడు మొదలైంది ఈ ఫోన్ల కథ. ఫోన్ వస్తే చాలు ఫోన్ పట్టుకొని ఉరుకుడు, పక్కకు పోయి మాట్లాడు. 10 మందిలా మాట లేదు ముచ్చట్లేదు. నేను చెప్పేది అబద్ధమైతే మీకు తమ్మునికి ఫోన్ చేసి అడుగు, నిజమేందో తెలుస్తుంది కదా వాళ్ళిద్దరు ఏమన్నా అనుకుంటే. నీకేమైనా తలకాయ ఉందానే? నేను ఫోన్ చేసి ఏమన్నా అడుగుతానే? అడిగితే నువ్వు అడుగు, నీకు అనుమానం ఉంది కదా. నేను ఫోన్ చేసి అడగన్నట. నాకేమన్నా భయమా? నేనే అడుగుతా తీ. అడుగు. అసలు దీనికి తలకాయ పని చేస్తుందా లేదా? ఏమేమో మాట్లాడుతుంది, ఏమేమో అంటుంది. చెప్తానే కదా, నువ్వెప్పుడు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తా, ఇంకెప్పుడు ఇంటికి రాకు. నువ్వు రమ్మన్నా కాడికి నేనే వస్తా. ఎవరైనా చూస్తే మళ్ళీ మా ఇంట్లో ప్రాబ్లం అవుతుంది, నన్ను అర్థం చేసుకో. సరే. ఎన్ని రోజులు భవానీ తప్పు చేస్తుందని నాకు ఒక డౌటే ఉండే, కానీ ఇవాళ ఫోన్ మాట్లాడింది విన్న తర్వాత ఖచ్చితంగా తప్పు చేస్తుందని అర్థమైంది. ఇది కిషన్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. హలో. వదినే. కిషన్ బాగున్నావా? బాగున్నా వదినే, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నాం. డ్యూటీకి పోయినావా? డ్యూటీలోనే వదినే. సరే కిషన్, తిన్నావా మరి? ఇంకా లేదు వదినే, తినలేదు ఇంకా. మీరు తిన్నారా? తిన్నాం. ఏం చేస్తారు వదినే? ఏం లేదు, ఇప్పుడే తిని ఇట్లా కూర్చున్నాం, నీకు ఒకసారి ఫోన్ చేస్తా అని చేసిన. అవునా? సరే కానీ నేను నిన్ను ఒకటి అడుగుతా. చెప్పు వదినే. ఏం లేదు కానీ నువ్వు కానీ భవానీ కానీ ఏమన్నా అనుకున్నారా? ఎందుకు వదినే అట్లా అడుగుతున్నావు? ఏం లేదు, ఇంట్లో అంతా చిన్నపోయి కూర్చుంటాంది, అందుకే అడుగుతున్నా. అవునా? నేను దానికి ఫోన్ చేయక వారం రోజులు అవుతుంది వదినే. ఓటీ చేసుకుంటుంటున్నా, నాకు టైమే ఉండలేదు. అవునా? సరే కానీ నేను నీకు ఒక ముచ్చట చెప్తా, అది మనసులో పెట్టుకో. చెప్పు వదినే. భవానీ ఎవరితోటో ఫోన్లో మాట్లాడుతుంది, అంతేకాకుండా మేము లేనప్పుడు ఇంటికి కూడా పిలిపించుకొని మాట్లాడుతాను. ఏంది వదినే నువ్వు మాట్లాడేది? అదెందుకు అట్లా చేస్తుంది? అయితే నేను కూడా నమ్మలే, కానీ నా 2 కళ్ళతో నేను చూసిన తర్వాత నమ్మినాకనే నీకు ఫోన్ చేసి చెప్తాను. ఏంది వదినే నువ్వు మాట్లాడేది? నాకేం అర్థమైతలేదు. అదెందుకు అట్లా చేస్తుంది? నాకు అదే కిషన్, నాకు కూడా అర్థమైతలేదు.
ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకనే నీకు ఫోన్ చేసి చెప్తాన్నా నువ్వన్నా జరా మందలిస్తావని. అవునా? నువ్వు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. అది కోపంగా మాట్లాడకు, జరా నెమ్మదిగా మాట్లాడి సముదాయించి చెప్పు. అది ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తాంది. సరే వదిని, నేను ఫోన్ చేస్తా. సరే కిషన్, ఉంటానా మరి. సరే వదిని. ఓకే. ఆహా, మళ్ళా ఫోన్ పట్టుకొని పోతానవా? ఇవాళ నిన్ను దొరకబట్టే తీరుతా. ఈయన ఏడున్నాడు? ఏమయ్యా ఏడున్నావు? ఇగో ఇన్ని రోజులు నేను ఏం చెప్పినా నమ్మలే కదా, రా చూపిస్తా. మళ్ళా ఫోన్ పట్టుకుపోతాంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేనేం మాట్లాడతానా? సక్క నోరు మూసుకొని రా చూపిస్తా. దా నడు. ఎందుకు ఫోన్ చేసినావు? ఊకుకే ఫోన్ చేయకని చెప్పినా కదా. చూడబుద్ధి అయింది రమ్మన్న, అందుకే ఫోన్ చేసిన. ఊకే చూడబుద్ధి అవుతుందా? ఊకే ఫోన్ చేయకు, ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పినా కదా. ఎవరు చూస్తే నాకేంది, చూడబుద్ధి అయింది గంతే, వచ్చిన చేసిన. ఊకుకే మనం ఇట్లా కలుసుకొని మాట్లాడితే ఊళ్ళో చూస్తే ఏమనుకుంటారు చెప్పు? ఎవడేమని అనుకో, నాకు సంబంధం లేదు, కానీ ఇట్లా బయటకు వేద్దాం బా. బయటికా? ఎక్కడికి అంటే చెప్తేనే వస్తావా? అంతకుముందేమో నేను ఏం చెప్పకుండా ఎంత పడేది కదా. చెప్తేనే వస్తావా అయితే? అప్పుడు అంటే వేరు, ఇప్పుడు నాకు పెళ్ళయింది. నీతోటి నేను ఎక్కడ పడితే అక్కడ రాలేను, రాను కూడా. రావాలి, ఖచ్చితంగా రావాలి, అంతే. పనడు రాను నేను. రావాలి. అగ చూడు, చూసినావా ఏం చేస్తాందో? ఏందే భవాని, ఎవరాళ్ళు? ఏం మాట్లాడుతున్నావు? మళ్ళీ ఏ అడ్రస్ కోసం వచ్చిండు? అది అక్క, మళ్ళీ ఏ సాకు చెప్తాను చూస్తున్నావు? అది కాదక్క, నేను చెప్పేది నువ్వు. ఈయనే పవన్, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నేనని పెళ్లి చేసుకోక ముందుకే ఈయనని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ అది అప్పుడు మా పెద్దవాళ్ళు ఒప్పుకోకపోయేసరికి నేను ఈయననే పెళ్లి చేసుకున్నా. అప్పటి నుంచి ఈయనని పూర్తిగా మర్చిపోయినా. నా జీవితం మొత్తం ఆయనతోనే అనుకున్నా. కానీ పవన్ మళ్ళా ఫోన్ చేసుకుంటా, నువ్వు నాతోటి చేసిన చాటింగ్లు అవి ఇవి నా దగ్గర ఉన్నాయి, నీ సంసారాన్ని ఆగం చేస్తా, నేను మీ వాళ్ళకి చెప్తా అని బెదిరిస్తుండు. ఈ విషయం మీతో చెప్తే మీరేమంటారో ఏమో అని మీకు తెలియకుండా ఇట్లా సాటుకు వచ్చి మాట్లాడుతున్నా, అంతే. అంతకు మించి నేనే తప్పు చేయలేదక్క, నన్ను నమ్ము. ఇప్పటికైనా నమ్ముతానావా? నేను చెప్పింది నిజమే, ఇదేదో తప్పు చేస్తానని నీకు నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన. ఏ లేదు, నువ్వే ఏదో అనుమాన పడతానో నన్ను. ఇప్పుడు నీ రెండు కళ్ళతో చూడు, ఇద్దరు బాగోతాం. లేదక్క, నేనే తప్పు చేయలేదు, నోరు మీద తెలివింది, చెప్పు. ఇప్పుడు చెప్పు, నీ మొగానికి ఏం సమాధానం చెప్తావో? ఏం నమ్మిస్తావో నమ్మి. అరే నువ్వెవరు నన్ను కొట్టడానికి? నువ్వే నా పెనంతో మాట్లాడడానికి? అరే నువ్వు లేకముందు మేము ఇద్దరం ప్రేమించుకున్నావురా. నువ్వు మా జీవితాలకు వచ్చి మా జీవితాలు ఖరాబ్ చేసావు. ఇప్పుడు దాన్ని తీసుకపోతే దాన్ని పెళ్లి చేసుకుంటా. నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఏంది కథ? ఎన్ని రోజులు అర్థం వ్యవహారం? వీని ప్రేమించినప్పుడు వీటితో లెక్క చేసుకుంటే అయిపోదా? నన్ను పెళ్లి చేసుకున్న జీవితం రాజు చేసినావు, ఇప్పుడు ఎందుకు చెప్తాను ఇంకా? అబ్బో ప్రేమించిందట కానీ మోసం చేయలేదట. ఇంకా ఎన్ని రోజుల నీ మాటలతోటి మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తావు? చూడు బావని, మాది ఎంతో పరువు గల కుటుంబం. నువ్వు వాడిని ప్రేమించినప్పుడు వాడినే పెళ్లి చేసుకుంటే అయిపోతుండే కదా. మావని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మావ జీవితాన్ని ఖరాబ్ ఎందుకు చేసినావు? ఇంకా దాంతో మాట్లాడన్నా, అది ఎప్పుడైతే మీతో మాట్లాడడం మొదలు పెట్టిందో నా దృష్టిలో చచ్చిపోయింది. అది నా పెళ్ళే కాదు, దానికి నాకు సంబంధం చేయాలి. ఓయే అంతేనా?
లేదు, నన్ను క్షమించు, నన్ను నమ్ము, నేను ఏ తప్పు చేయలేదు. వాడిని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ నేను నిన్నే పెళ్లి చేసుకున్నా. నేను మనతో ఏ తప్పు చేయలే, నన్ను నమ్ము. చెప్పు, నీ వల్ల నా జీవితమే నాశనం అవుతుంది. ఒక ఆడదాని జీవితం నాశనం చేస్తే నీకేమవుతుందిరా? నిన్ను ప్రేమించడారా నేను చేసిన తప్పు? మా వాళ్ళు చూసిన సంబంధం చేసుకొని నేను సంతోషంగా ఉన్నా. ఎందుకు నా జీవితంలోకి వచ్చి నా జీవితాన్ని ఖరాబ్ చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇంత మెంటల్ గా టార్చర్ పెడుతున్నావు? నేను నీకే పాపం చేసిండ్రా? చెప్పు, నేను నీతో తప్పు చేసినా? నేను నీతో తిరిగినా? చెప్పురా, నా జీవితం నాశనం అవుతుంది, చెప్పురా. అన్న, మేము ప్రేమించుకునేది వాస్తవే, కానీ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకుంది. అది ఎట్లా సంతోషంగా ఉంటుంది? నేను పడే బాధ కన్నా 100 రెట్లు బాధపడాలి అని చెప్పి నా ఫోటోలు ఉన్నాయి, చాటింగ్ ఉందని అబద్ధం చెప్పిన. పాపం దానికి భయపడి, అయ్యో మా ఇంట్లోకి వెళ్తే ఏమద్దో, నా బతికేమద్దో అని భయపడి చాలాసార్లు మొదలుపడ్డది, కానీ నేనే పట్టించుకోలేదు. అన్న, భవాని నిప్పు అన్న, నిప్పు. ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, తప్పంతా నాది. ఏదైనా ఉంటే నన్న మా ఏమన్నా ప్లీజ్. సరే అన్న, క్షమించు. నా వల్ల ఒక కుటుంబం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇట్లా అయితే అసలుకి ఆలోచించలేదు. దయచేసి నన్ను క్షమించు. ఇంకోసారి మీ జీవితాలకు అసలుకే రా. ఏ ఆపరా, చేసిందంతా చేసి తప్పంతా నాదంటావా? బండారం బయటపడంగానే వాళ్ళతోటి నాకు సంబంధం లేదు. నేను పెళ్లి చేసుకుంది నిన్ను. నువ్వు నన్ను నమ్మితే చాలు, నేనే తప్పు వేయలేదు. తల్లి ప్రమాణంగా చెప్తున్నా, నేనే తప్పు వేయలేదు. ఇంట్లోకి వెళ్తే నన్ను నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనే వాడిని బయటకు తీసుకొచ్చి మాట్లాడిన తప్ప నేనే తప్పు వేయలే. నన్ను నమ్ము అక్క, నిజంగా చెప్తున్నా అక్క, నేనే తప్పు వేయలేదు అక్క, నన్ను నమ్ము అక్క. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ము, నేనే తప్పు వేయలే. వాడు ఏదో మనసులో పెట్టుకొని ఇదంతా చేసిండు. ఇదంతా ఇంట్లో వెళ్తే నన్ను ఏడ తప్పుగా అర్థం చేసుకుంటారో, నేను తప్పు చేస్తున్నా అని ఏడుకుంటారో అనే ఫోన్లు మాట్లాడుకుంటా ఇటు బయటకు వచ్చిన, అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. భవాని, నీ మీద నమ్మకం లేకను నేను అక్కడి నుంచి ఇక్కడ రాలేదు. వదిన ఫోన్ చేసి మాట్లాడే మాటలకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వచ్చిన, అంతేగాని నువ్వు ఏదో తప్పు చేస్తావని కాదే. వదినే, నువ్వు నిజమేందో అవాదమని తెలుసుకోక నీ మనసులో అనుమానం రేపి నన్ను మనశ్శాంతి లేకుండా చేసినావు. ఇంటికి పెద్ద కోడలు నువ్వు, అది అట్లా మాట్లాడుతుందని తెలిసినప్పుడు దౌడపడి నాకు చంపి ఏందే కథ అంటే అప్పుడే చెప్పుకోను. అది చెప్పు, ఇకనైనా ఇట్లాంటి జరగకుండా చూసుకోరు అది. అక్క, నేను ఏది చేసినా కూడా మన ఇంటి పరువు పోవద్దని చేసిన, కానీ అది ఇక్కడ దాకా దారితీస్తుందని నేను అనుకోలే. నేను ఏ తప్పు వేయలేదక్క, నన్ను నమ్ము. సరే,